కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీకోసమే నన్ను బ్రతకమని లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను లేదయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే పయనంలో నా జంటగా నిలిచావే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాస వాస్తవమైనవే శుద్ధతలో పరిశుద్ధతలో సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీకోసమే నన్ను బ్రతకమని కొట్టలేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొట్టలేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీకోసమే నన్ను బ్రతకమని దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీకోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో
అగ్నిస్తంభమైనను నడుపుమయ్యా. చేతులపైకి దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. హృదయపూర్వకంగా దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ఎబిలిటీ ఆఫ్ ప్రేయర్. దేవుని బిడ్డలారా, ప్రార్థన సామర్థ్యం అనే అంశానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండం 32వ అధ్యాయం 15 నుండి 20 వరకు మనం చదువుకుందాం. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకుని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరుపక్కలను వ్రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని, పాళెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువనను తన చేతులలో నుండి ఆ పలకను పడవేసి వాటిని పగులగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలీయుల చేత దాన్ని త్రాగించెను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈ సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో నుండి వారు వాగ్దాన దేశానికి ప్రయాణం చేసి వెళుతున్నారు. దేవుడు వారిని ఒక అద్భుతమైన రీతిలో విడిపించాడు. విడిపించి ఎర్ర సముద్రాన్ని దాటించాడు. మారా దగ్గరికి వస్తే చెట్టు కొమ్మను వేసి ఆ నీళ్లను మధురముగా చేసి వాళ్ళ దాహమును తీర్చాడు. ఇలాగు చేస్తూ దేవుడు వారిని సీనాయి వరకు నడిపించాడు. సీనాయి కొండ మీద దైవజనుడైన మోషే అతడు ఏమి చేశాడంటే, ఇంచుమించు 40 దివారాత్రములు మోషే దేవుని సన్నిధిలో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అలాగూ ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో దివారాత్రము అతడు కనీసం నీళ్ళైనా ముట్టుకోకుండా చాలా భక్తి శ్రద్ధలతో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఇలాగూ ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి విషయం ఏంటి అనేటటువంటి మాట దగ్గరికి వస్తే, ఈ యొక్క వ్యక్తి ఏమి చేశాడు అనంటే, దేవునితో గడుపుతూ దేవుని దగ్గర ఇంత సమయాన్ని తీసుకుని దేవునితో గడుపుతూ ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం అనే 5 పుస్తకాలను ఇతడు లిఖించాడు. అతడు ఎంతో శ్రద్ధతో ఉన్నప్పుడు దేవుడు ఈ ఆజ్ఞల పలకలను ఇరువైపులా 2 పలకలను దేవుడే చేసి 2 వైపులా దేవుడే తన చేతితో రాసి మోషే చేతిలో పెట్టాడు. వాటిని తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలకు వినిపించాలి, చూపించాలి అనే ఎంతో ఆశతో
నా ప్రజలు ఈ మాటలు విని దీవించబడాలి. దేవుడు నాకు అన్ని విషయాలు తెలియచేశాడు. భూమి ఎలా సృజించబడిందో, ఆకాశం ఎలా సృజించబడిందో, దీంట్లో ఉన్న సమస్తం కూడా ఏ విధంగా చేయబడ్డాయో, అలాగే మానవుణ్ణి దేవుడు ఏ విధంగా విడిపిస్తూ వచ్చాడో అనేటటువంటి విషయాలన్నీ కూడా సుస్పష్టంగా దేవుడు నాకు ఈ కొండ మీద తెలియచేశాడు. అనగా వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ఎ నేషన్. ఫర్ దట్ నేషన్ వీ నీడ్ ఎ కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్ కావాలి, రాజ్యాంగం కావాలి. దేశానికి న్యూ బోర్న్ కంట్రీగా ఇజ్రాయెల్ ఉండబోతుంది. ఎక్కడికి వెళ్ళిన తర్వాత? కనానుకు వెళ్ళిన తర్వాత, వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత ఈ ఉన్నటువంటి 12 గోత్రాలకు సంబంధించినటువంటి లక్షలాది మంది ప్రజలు ఏం చేయబడబోతున్నారంటే, దీస్ పీపుల్ విల్ గోయింగ్ టు హ్యావ్ ఎ కంట్రీ. ఒక దేశాన్ని వీళ్ళు కలిగి ఉండబోతున్నారు. ఈ దేశాన్ని వారి కలిగి ఉండబోతున్నటువంటి సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రజలకు దేశాన్ని కలిగి ఉండబోతున్నారు. వాళ్ళకి ఏం కావాలంటే రాజ్యాంగం కావాలి. ఆ రాజ్యాంగమే దేవుడు చక్కటి 5 పుస్తకాల్లో పొందుపరిచి వారు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, వారు ఏమి తినాలి, ఏమి తినకూడదు, న్యాయం ఎలాగా జరిగించాలి, నీతి న్యాయాలు కలిగి ఏ విధంగా పరిపాలన చేయాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ 5 పుస్తకాల్లో సుస్పష్టంగా దేవుడు రాసి పెట్టాడు. ఆ పెట్టినటువంటివి ఇవన్నీ కూడా పొందుకునేటువంటి మోషే ఎంతో సంతోషంగా, నా ప్రజలందరూ కూడా వాగ్దాన దేశానికి వెళ్ళబోతున్నారు, ఈ దేశానికి వెళ్ళి వీళ్ళందరూ కూడా ఏం చేయబోతున్నారంటే గొప్ప ఆనందంతో, సంతోషంతో, దేవుడిచ్చిన రాజ్యాంగంతో అనగా ధర్మశాస్త్రముతో, ఈ లాతో ఏం చేయబోతున్నారంటే సుభిక్షంగా, సౌఖ్యంగా, సంతోషంగా జీవించబోతున్నారు అనే ఆనందంతో కిందకి దిగి వస్తే ఎదురుగా ఎవరు కనబడ్డారంటే, ఏది కనబడింది? దూడ కనబడింది. ఏది కనబడింది? దూడ కనబడింది. ఏమి కనబడింది? నాట్యమాడే జనులు కనబడ్డారు. సంబరం చేస్తున్న అమాయక ప్రజలు, మూర్ఖులైన ప్రజలు. జీవము గల దేవుడు ఇన్ని అద్భుతాలు వాళ్ళ కళ్ళ ముందు చూపిస్తే దూడను దేవుడు అంటున్న తెలివి తక్కువ జనం కనబడుతున్నారు. ఇంత వ్యయ ప్రయాసలకు ఓర్చి, ఎన్నో కష్టాలు పడి, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడి వీళ్ళందరినీ కూడా నేను ఐగుప్తు దేశములో నుంచి విడిపించి వాగ్దాన దేశానికి వీళ్ళని నడిపిస్తూ ఉంటే దేవుని దగ్గర ఇంతగా ప్రార్థన చేసి ప్రణమిల్లి ప్రణుతిస్తూ నేను ఈ విధంగా చేస్తా ఉన్నటువంటి సమయంలో ఏంటండి వీళ్ళు చేసే పని ఏంటి అని ఆ పలకలు కాస్త కింద పడేశాడు, అవి పగిలిపోయినాయి. దేవుని బిడ్డలారా, ఆ ప్రజలతో ఆ దూడను కాల్చివేయండి. కాల్చినటువంటి బూడిద తీసుకొచ్చి నీళ్ళ మీద చల్లండి. చల్లిన బూడిదతో వీళ్ళను ఆ నీళ్లను త్రాగనివ్వండి. ఎవరైతే దానికి మ్రొక్కారో వాళ్ళందరినీ కూడా నీళ్లు త్రాగమని చెప్పారు. 3000 మంది ఆ రోజు ఏం చేశారంటే ఆ నీళ్లు తాగారు. వాళ్ళందరూ కూడా ఎవరో తెలుసా? ఆ దూడకు మొక్కిన వారు తాగలేదు, మొక్కిన వారుతో నీళ్లు తాగించాడు. నీళ్లు త్రాగిన పిమ్మట నిర్గమాకాండం 32వ అధ్యాయం 28వ వచనం, లేవీలు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది కూలిరి. మోషే మాట చొప్పున లేవీయులు చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది కూలిరి. సీనాయి దగ్గర ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చినటువంటి సందర్భములో 3000 మంది కూలారు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఈ దూడను ఏం చేశారంటే దైవజనుడు కాల్చివేయండి అని చెప్పాడు. బర్న్ ద గోల్డెన్ కాఫ్, దేన్ని కాల్చేయండి. బర్న్ ఇట్. ఇట్ మస్ట్ నాట్ బి ఇన్ ద క్యాంప్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు ఉన్నటువంటి స్థలములో ఇది ఉండకూడదు, దీన్ని కాల్చేయండి. దేవుని పిల్లలు ఉన్నటువంటి దగ్గర విగ్రహాలు ఉండడానికి వీల్లేదు. దాన్ని మనం ఏం చేయాలంటే మన జీవితంలో, మన హృదయాల్లో, మన బ్రతుకుల్లో ఒకవేళ ఇవి తిష్ట వేసుకుని మనకి నష్టాన్ని కలిగిస్తుంటే
వాటిని మనము కాల్చటమే మన యొక్క గురుతర బాధ్యత. నిర్గమకాండం 32:20 మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలీయుల చేత దాన్ని త్రాగించెను. ప్రియమైనటువంటి వారలారా, అందుకు మోషే పాళెము యొక్క ద్వారము నిలిచి, యెహోవా పక్షమునున్న వారందరూ నా ఎదుకు రండి అనగా లేవీయులందరూ అతని ఎదుకు కూడి వచ్చిరి. ఎవరెవరైతే యెహోవా పక్షంగా ఉన్నారో రండి 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 నా దగ్గరకు వచ్చేయండి అనంటే వాళ్ళు మోషే దగ్గరికి వచ్చేసారు. లేవీయులందరూ వచ్చేసారు. అందరూ వారిని చూసి, మీలో ప్రతి వాడును తన కత్తి నడుమును కట్టుకుని పాళెము ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు సహోదరిని ప్రతివాడు తన చెలికాని ప్రతివాడు తన పొరుగువాని చంపవలెనని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చున్నాడను. నీ పొరుగువాడిని నీ చెలికాన్ని మొత్తం కూడా చంపాను. ఎందుకంటే వాళ్ళు ఏం చేసిన వాళ్ళంటే విగ్రహారాధన చేసిన వాళ్ళు మనం చంపేయండి. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజల్లో ఇంచుమించు 3,000 మంది కూలిరి. అయితే దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉన్నటువంటి సత్యం ఏంటంటే, ఈరోజు మన మనుషులు కాదు చంపాల్సింది. అందరు కూడా చెప్పండి, ఎవరిని కాదు చంపాల్సింది? మనుషులు కాదు చంపాల్సింది. మనలో ఉన్నటువంటి శరీరానుసారమైన జీవితాన్ని మనం చంపాల్సిన వారికి ఉన్నాం. We need to burn, we need to kill, we need to burn. రోమాపత్రిక 8:13-15 మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైనరు. ఎలాగనగా మనలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ తత్పత్రాత్మను పొందుతురు. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఫర్ ఇఫ్ యు లివ్ అకార్డింగ్ టు ద ఫ్లెష్ యు విల్ డై, బట్ ఇఫ్ బై ద స్పిరిట్ ఇఫ్ యు పుట్ టు డెత్ ద డీడ్స్ ఆఫ్ ద బాడీ యు విల్ లివ్. దేవుని వాక్య భాగములో మనం చూస్తే, ఇఫ్ యు కిల్ యు విల్ లివ్, ఇఫ్ యు డోంట్ కిల్ యు విల్ డై. నువ్వు చంపితే జీవిస్తావు, నువ్వు చంపకపోతే చస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలు వాక్యం వింటున్నారు, ప్రార్థనకు వస్తున్నారు, ప్రార్థనలో కూర్చుంటున్నారు. శరీర క్రియలు చచ్చేటటువంటి ఎప్పుడు చస్తాయి శరీర క్రియలు? యు నీడ్ టు కిల్ ద డీడ్స్ ఆఫ్ ద ఫ్లెష్. శరీర క్రియలను నువ్వేం చేయాలంటే యు హావ్ టు కిల్ ఇట్. నీవు దేవుని ఆత్మచేత నడిపించబడితే దేవుని కుమారుడు. శరీరానుసారంగా నడిపించబడితే నువ్వు శత్రువువి. శరీరానుసారంగా నువ్వు నడిపించబడితే నువ్వు దేవునికి శత్రువుగా ఉంటావు. ఆత్మానుసారంగా నడిపించబడితే దేవుని కుమారుడుగా నువ్వు ఉంటావు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, వాట్ వీ నీడ్ టు కిల్, వీ నీడ్ టు కిల్ అవర్ ఓన్ విల్. మన యొక్క సొంత స్వచిత్తాన్ని మనం ఏం చేయాలంటే చంపాలి. నేను ఇలా అనుకున్నాను, అలా అనుకున్నాను, అది చేద్దాం అనుకోండి. నో, యూ నీడ్ టు కిల్ యువర్ ఓన్ విల్. సెకండ్, యూ నీడ్ టు కిల్ యువర్ సెల్ఫిష్నెస్. నీ స్వార్థాన్ని చంపేయాలి. And also you need to kill all the evil practices. ప్రతి విధమైనటువంటి చెడు అలవాట్లను మనం చంపేయాలి. ప్రతి విధమైనటువంటి పాపాన్ని మనం చంపాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చంపి ఏం చేయాలో తెలుసా? చాలా అద్భుతమైన విషయం ఏంటంటే, ఒకరోజు ఒక పామును ఒకరు చంపారు. చంపిన తర్వాత ఏమన్నారంటే, పామును చంపి అట్లా పడేయకూడదు, దాన్ని కాల్చేయాలి అన్నారు. నేను అడిగా, బ్రదర్ అది చచ్చిపోయింది కదా, అది పారేస్తే అయిపోద్ది కదా అంటే, నో, దానికి ఏముంది అంటే ముళ్ళుంటాయి. ఆ ముళ్ళు మనిషికి గుచ్చుకుంటే ప్రమాదం. కాబట్టి గుచ్చుకోకుండా ఉండాలంటే దాన్ని పూర్తిగా మనం ఏం చేయాలి? కాల్చేయాలి. మాటల్లో శరీర క్రియలు కనబడకూడదు, చూపుల్లో శరీర క్రియలు కనబడకూడదు, వెనుకల్లో శరీర క్రియలు కనబడకూడదు. మన యొక్క జీవితంలోనే శరీర క్రియలన్నింటినీ కూడా మనం ఏం చేయాలంటే చంపేసేయాలి. చంపడం మాత్రమే కాదు, కాల్చేయాలి. బర్న్ ఇట్, కాల్చేయండి. నెంబర్ 2, బర్డెన్, భారము. ఫస్ట్ ఏంటంటే బర్న్, సెకండ్ వన్ ఈజ్ బర్డెన్, భారం. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇది ఏ భారం అంటే దేవుని ప్రజల కొరకు భారం, ప్రార్థనా భారం. ఈ భారాన్ని చూద్దాం. నిర్గమకాండం 32:30-35 వరకు. మర్నాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసిరి కనుక యెహోవా యొద్ద
యుద్ధకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యుద్ధకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నానెను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదురు పాపం చేసినో వాని నా గ్రంథము నుండి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలు నడిపించుము. ఇదిగో, నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించదునని మోషేతో చెప్పెను. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టెను. కానీ ప్రజలను దేవుడు బాధ పెట్టడానికి చూస్తూ ఉంటే దైవజనుడు వల్లే బతిమాలుకుంటున్నాడు. కొండ మీదకి మళ్ళీ వెళ్ళి బతిమాలుతున్నాడు, ప్రభువా వీళ్ళని క్షమించు, ఈ ప్రజలను క్షమించు, వీళ్ళ పాపమును పరిహరించు, లేకపోతే నువ్వు రాసిన నీ గ్రంథం నుంచి నా పేరు తీసాయి. చూసారా, ఒక దైవజనుడు తన ప్రజలను ఎంతగా ప్రేమిస్తున్నాడో, తన ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాడు, తన ప్రజలు బాగుండాలని కోరుతున్నాడు. వాళ్ళ పాపాన్ని పరిహరించు, లేకపోతే నీ గ్రంథంలో నుంచి నా పేరు తీసేయి, తుడిచివేయి అని బతిమాలుకున్నాడు. దేవుడు అద్భుతమైన రీతిలో మరి మోషే బ్రతిమాలుకున్నటువంటి ఆ బ్రతిమాలుటను, ఆ భారాన్ని దేవుడు చూచాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరు నేను మరి చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎన్నో రకాలైనటువంటి విచ్చలవిడిగా జీవిస్తున్నటువంటి ప్రజలు. వీళ్ళకి ఏదో ఒకటి జరిగేటట్టుగా చెయ్యి నాయనా అని ప్రార్థన చేయకూడదు. మనం ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రజలందరూ కూడా సురక్షితంగా సుభిక్షంగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. ఎవరికి కూడా కీడు కలగాలని కలలో కూడా మనం అనుకోకూడదు. మనం అలా అనుకుంటే మనము దేవుని పిల్లలం కాదనమాట. మనం అలా అనుకోకుండా దేవుని సన్నిధిలో ఉంటే మనము దేవుని పిల్లలమే అని గుర్తు. కాబట్టి వాళ్ళు మనకు బాధ పెట్టవచ్చు, వేదనకు గురి చేయొచ్చు. ఏదేమైనా వారు రక్షించబడాలని మాత్రమే మనం కోరుకోవలసినటువంటి వారిగా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే దేవుడు మోషే భారం కలిగిన వాడిగా ఉన్నాడు. యేసయ్య కూడా భారం కలిగి రోగములను భరించాడు, వ్యసనములను వహించాడు, మొత్తబడిన వానిగా, దేవుని వలన బాధింపబడిన వానిగా, శ్రమనొందిన వానిగా మనం అతనిని ఎంచితిమి. దేవుని వాక్య భాగములో మనం చూస్తే, ఇక్కడ యెషయా గ్రంథం 53:4 ఈ మాట మనం చదువుకున్నాం. ఆయన మన భారములను భరించినవాడు, మన రోగములను భరించినవాడు, మన పాప భారమును భరించినటువంటి వాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఎవరు ఆన్లైన్లో వింటున్నా అందరం కూడా ఏం చేయాలంటే, ప్రజలందరూ బాగుండాలి, ప్రజలందరికీ రక్షణ కావాలి, ప్రజలందరి జీవితాలు బాగుండాలి, ప్రజలందరూ కూడా దేవుని వైపు తిరగాలి, ప్రజలందరి జీవితాలు మంచిగా ఉండాలి, రక్షణలోకి వచ్చేయాలి అని మనం ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. జాన్ హైడ్ గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే, అయ్యా కొంచెం ఆహారం తీసుకొస్తాం, లంచ్ టైం దాటిపోయింది, ఇప్పుడు 2 అవుతుంది, మీకు భోజనం చెయ్యండి అని ఆయన పిలిస్తే ఆయన అంటున్నాడు, అయ్యా ఇంకో గంట సేపు నన్ను ప్రార్థనలో ఉండని, ప్రజల కొరకు నేను అలమటించని, కన్నీళ్లు కార్చని అని అంటున్నాడు. జాన్ నాక్స్ ఏమంటున్నాడంటే, స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు, లేకపోతే నన్ను చంపేయి ప్రభువా, నన్ను తీసేసుకొని ఆయన అంటున్నాడు. బిషప్ ఈయన కాడబోయే ఆయన ఏమంటున్నాడంటే, లార్డ్ గివ్ మీ సోల్స్ అదర్వైజ్ కిల్ మీ, ఆత్మలివు లేకపోతే నన్ను చంపేయి అని అడుగుతున్నాడు. ఆయన చర్చిలో అప్పటికి 20,000 మంది ప్రజలు ఉన్నారు. అప్పుడు ఏమంటున్నాడంటే, 20,000 మంది ప్రజలు ఉన్నారు, కానీ 20,000 మంది నాకు సరిపోరు, ఐ నీడ్ మోర్ పీపుల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆశీర్వదించి లక్షలాది మంది ప్రజలు ఒక రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ పెడితే
40 లక్షల మంది ప్రజలు వచ్చి దేవుణ్ణి ఆరాధించేటటువంటి పరిస్థితిని దేవుడు ఇచ్చాడు. వారి యొక్క మందిరం యొక్క విస్తరణ ఎంత అంటే 3 కిలోమీటర్లు బై 3/4 కిలోమీటర్స్ ఉందంట విస్తరణ. అంత పెద్ద మందిరం. మేమేం చేస్తున్నామంటే ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఎంత అంటే 5/5 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ బై 5 కిలోమీటర్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5 కిలోమీటర్ల వెడల్పు, 5 కిలోమీటర్ల పొడవు, ఈ విధంగా మా మందిరాన్ని మేము విస్తరింప చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరం ప్రార్థన చేస్తుంటే మా మందిరం విస్తరించాలి, మాకు ఆత్మలు కావాలి, ఓ దేవా మాకు కొత్త స్థలం కావాలంటే ఇది సరిపోదా అని పక్కనే ఉండి ఎవరో సనుగుతా ఉండేటటువంటి వాళ్ళకి తెలియదు అన్నమాట. ఏంటి, ఏం ప్రార్థన చేస్తున్నాడు దైవజనుడు అని తెలియదు. దేవునికి స్తోత్రం. మన మందిరం విస్తరించాలి, అనేక వేల మంది ప్రజలకు మనం దీవెనకరంగా మారాలి అని అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉన్నటువంటి మనం కొద్దిమంతమైనప్పటికి కూడా మనము దేవుని సన్నిధిలో చేసేటటువంటి ప్రార్థనను దేవుడు విని దేవుడు ద్వారాలు తెరుస్తాడు, అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దినాన్న మనమందరం కూడా ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా దేవుని పాదాల చెంత మనం అందరం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం నుంచి 15వ వచనం వరకు చూస్తే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనున్నవి మనకు కలిగినవని ఎరుగుదము. 1 John chapter 5 verse 14 and 15. Now this is the confidence that we have in him, that if we ask anything according to his will, he hears us. And if we know that he hears us, whatever we ask, we know that we have the petitions that we have asked of him. మనము దేన్నైతే అడుగుతున్నామో అవన్నీ కూడా మనకు కలిగినవని మనం ఎరుగుదాము. హల్లెలూయా. మనకు ధైర్యం, మనకు ధైర్యం, మనకు ధైర్యం. ఏంటి మీ ధైర్యం ఏంటి? ఎవరున్నారు మీకు ధైర్యం? అంత ధైర్యం ఏంటి మీకు? అంత ధీమా ఏంటి? ఆ మాట ఏంటి? ఆ తీరేంటి? ఆ పద్ధతి ఏంటి అని అంటే మాకు ధీమా, మా ధైర్యం, మా భీమా, మా ధీమా అన్నీ ఆయనే. హల్లెలూయా. హల్లెలూయా అనడానికి అలసిపోవద్దు. ఆమేన్. మా ధీమా ఎవరు? మా భీమా ఎవరు? ఆయనే. మా సమస్తము ఎవరు? ఆయనే. ఆయన బట్టి మాకేం కలిగింది? ధైర్యం. జేబులో రూపాయి లేదు, కానీ ధైర్యం ఏంటో తెలుసా? నా దేవుడి దగ్గర అన్నీ ఉన్నాయి. కుమారుడు ప్లాన్ వేస్తున్నాడు. దేని బట్టి ప్లాన్ వేస్తున్నాడు? నాట్ జస్ట్ అకార్డింగ్ టు హిస్ పాకెట్, బట్ హీస్ ప్లానింగ్ అకార్డింగ్ టు ద మెజర్ ఆఫ్ హిస్ ఫాదర్స్ పాకెట్. హల్లెలూయా. తండ్రి పాకెట్ మీద బేస్ చేసుకొని ప్లాన్ వేస్తున్నాడు కొడుకు. అంతేగాని కొడుకు పాకెట్లో 0, కానీ నాన్న దగ్గర అన్నీ ఉన్నాయి. నాకు అన్నీ కూడా ఆయన ఇవ్వగలిగిన వాడని ధైర్యం, ధీమా. నేను ప్రార్థన చేస్తాను, ఆయన చిత్తానుసారికి మొరపెడతాను, నా పిల్లల కొరకు మొరపెడతాను, నా కుటుంబం కొరకు మొరపెడతాను, నా క్షేమం కొరకు మొరపెడతాను. నేను ఆయన సన్నిధిలో మొరపెడితే నాకు అన్నీ ఆయన ఇస్తాడు. నాకు ఇవ్వడు అనేటటువంటిది ఏమీ సమస్య లేదు అక్కడ. నేను ఆయన చిత్తానుసారంగా నేను అడుగుతాను, అవన్నీ కూడా దేవుడు నాకు అనుగ్రహిస్తాడని నాకు తెలుసు. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల, మనం ఏమి అడిగినా మన మనవి దేవుడు ఆలకిస్తాడని మీకు తెలిస్తే మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదము. whatever you ask you will have it. నువ్వు వాటిని పొందుకుంటావు. నేను అడిగాను, దేవుడు నాకు ఇచ్చేసాడని, నేను కలిగి ఉన్నావని నేను ఎరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయం అర్థమైతే ప్రార్థనలో నీ విధానం మారుతుంది, నీ ప్రార్థన చేసే తీరు మారుతుంది, నీ యొక్క ఆలోచన సరళి మారుతుంది, చింత అంతా ఎగిరిపోద్ది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రార్థన సామర్థ్యం. ఆ సామర్థ్యంతో మనం ఏం చేస్తామంటే కాల్చేస్తాం. ఆ సామర్థ్యంతో మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధిలో మనము భారంతో దేవుని దగ్గరికి వస్తాం. మనం వచ్చి ప్రార్థన చేసిన తర్వాత
then we are going to receive the benefits of prayer. ప్రార్థన ద్వారా వచ్చే ఉపకారాలు, లాభాలు, మేళ్ళు మనం పొందుకుంటాం. దేవుని వాక్య భాగములు మనం చూస్తే నిర్గమాకాండం 32 అధ్యాయం 29 వచనంలో, యాలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠించుకొనవలెను. దేవుని బిడ్డలారా, then Moses said, consecrate yourself today to the Lord, that he may bestow on you a blessing this day. For every man has opposed his son and his brother. దేవుని బిడ్డలారా, మీ కుమారుడి మీద కానీ మీ సహోదరుని మీద కానీ పడి ఏం చేస్తారంటే, యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠించుకొనవలెను. నేనొచ్చి మిమ్మల్ని దేవునికి అంకితం చేస్తే మీరేమంటారంటే, మీరేంటంటే పాస్టర్ గారు మమ్మల్ని అంకితం చేస్తున్నారు, మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి, మమ్మల్ని మేము అంకితం చేసుకోవాలి, మాకు ఇష్టమైతే అంకితం చేసుకోండి, లేకపోతే ఏమైనా చేసుకుంటాం, మా ఇష్టం. మిమ్మల్ని మీరు ఇప్పుడు ఏం చేస్తారు? ప్రార్థనలో ఉంటానని ప్రతిష్ఠించుకోండి, ప్రభు పాదాల దగ్గర గడుపుతానని ప్రతిష్ఠించుకోండి, పరిచర్య చేస్తానని ప్రతిష్ఠించుకోండి, ప్రభు కొరకు బ్రతుకుతానని ప్రతిష్ఠించుకోండి, ప్రభు దగ్గర మొరపెడతానని ప్రతిష్ఠించుకోండి. అలా ప్రతిష్ఠించుకున్నప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ప్రేయర్ ఈజ్ ఎ కమ్యూనికేషన్ విత్ గాడ్. ప్రార్థన అనేది దేవునితో మనము కలిగి ఉండేటటువంటి సంభాషణ. ప్రేయర్ చేంజెస్ అవర్ ఫోకస్. మన యొక్క ఫోకస్ని ప్రేయర్ మార్చేస్తుంది. మన ఏకాగ్రతను, మన ఫోకస్ని ఎవరు మారుస్తారంటే ప్రార్థన మార్చివేస్తుంది. కొలసి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనములో, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. మీరు ప్రార్థన చేస్తే మీ ఫోకస్ దేని మీద నుంచి? భూమి మీద నుంచి దేవుని మీదకి వెళ్తుంది. ప్రార్థన చేస్తే, ప్రార్థన మానేస్తే పై నుంచి భూమి మీదకి వస్తుంది ఫోకస్. కాబట్టి ఇక్కడ ఫోకస్ పెట్టడం మంచిదా, అక్కడ ఫోకస్ పెట్టడం మంచిదా? మీరు దేవుని రాజ్యమును, నీతిని మొదలు వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవుని బిడ్డలారా, మనం అక్కడ ఫోకస్ పెడితే ఇక్కడ ఉన్నాయన్నీ జరుగుతాయి, ఇక్కడ ఫోకస్ పెడితే ఏమీ జరగదు. కాబట్టి అందుకనే ప్రేయర్ ఏం చేస్తుందంటే మన ఫోకస్ చేంజ్ చేస్తుంది. ప్రేయర్ ఏం చేస్తుందంటే ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైన యేసు వైపు చూడ్డానికి ఈ యొక్క ప్రార్థన ఉపయోగపడుతుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుని దగ్గరకు మనం తీసుకుని వచ్చేస్తుంది. నిజంగా మొరపెట్టి వారందరికీ దేవుడు సమీపంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రేయర్ బ్రింగ్స్ us into God's presence. ప్రార్థన చేస్తుంటే దేవుడు మన మధ్యలోకి, దేవుడు తన సన్నిధి తీసుకొస్తాడు. చాలా మంది యవనస్తులైనటువంటి అమ్మాయిలందరూ కూడా 19th సెంచరీలో పండిత రామాబాయ్ స్టార్ట్ చేసిన ముక్తి మిషన్లో అక్కడ చర్చ్ ఉంది. ఆ చర్చ్లో సౌండ్ సిస్టమ్ అక్కర్లేదు. అది అకాస్టిక్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు. దాన్ని మొత్తం వుడెన్ ఫ్లోరింగ్, వుడెన్ రూఫ్ అంతా కూడా వుడ్తోనే చేశారు. అయితే దాంట్లో ఈ యొక్క గర్ల్స్ అందరూ కలిసి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసేటప్పుడు లిటరల్గా ఫైర్ అనేది, అగ్ని అనేది వాళ్ళ మీదకి దిగి వచ్చింది. దిగి వచ్చి వాళ్ళు ఏంటంటే వాళ్ళు మండుతున్నారు కానీ కాలిపోవట్లేదు, మండుతున్నారు కానీ కాలిపోవట్లేదు. ఈ మాట ఎక్కడుంది? పొద, మోసే పొద మండుతున్నారు, పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. వీళ్ళందరూ మండుతున్నారు కానీ కాలిపోవట్లేదు. అయితే దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి వుడెన్ ఫ్లోర్ ఏమవుతుందంటే అది కాలుతుంది కానీ వీళ్ళు కాలట్లే. వీళ్ళు మండుతున్నారు, వాళ్ళు అన్య భాషలతో మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఫైర్ అనేది వాళ్ళ మీదికి దిగివచ్చింది. పక్కనే ఉన్నటువంటి కొంతమంది వెళ్ళి బకెట్లతో నీళ్ళు తీసుకొచ్చి వాళ్ళ మీద పోస్తున్న ఫైర్ ఆపలేకపోతున్నారు. ఈ వుడ్ మీద పడినటువంటి ఆ ఫైర్ను వాళ్ళు ఆపగలుగుతున్నారు కానీ వాళ్ళ మీద ఉన్నటువంటి ఫైర్ని బకెట్లతో నీళ్ళు పోసినా ఆపలేకపోతున్నారు.
కాబట్టి దేవుని బిడ్డలారా, భారతదేశంలో దేవుడు 19th సెంచురీలో ఈ అద్భుతమైనటువంటి ఉజ్జీవాన్ని దేవుడు తీసుకుని వచ్చాడు. ఆ విధంగా పవర్ ఎవాంజలిజం ద్వారా 70 to 80% ఆఫ్ ద people accepted that Jesus Christ is the Lord, He is the only God అని వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. దేవునికి స్తోత్రం కలుగును. యేసు ప్రభువారు మాత్రమే దేవుడు, ఆయనే శక్తి కలిగిన వాడు అని ప్రజలందరూ కూడా చూడండి. క్యాన్సర్ గడ్డలు మాయమవడం, అలాగే అనారోగ్య పరిస్థితుల నుంచి ప్రజలు బయటకు రావడం, అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి దేవుడు దూరం చేయడం, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరగడం ప్రజలందరినీ కూడా యేసు వైపు చూసేటట్టు చేస్తూ ఉంది. భయంకరమైనటువంటి రోగాలన్నీ తొలగిపోవడం, దయ్యపు శక్తులు, మాంత్రిక శక్తులు, చీకటి శక్తులు అన్ని లయమవ్వటం, ఇలాంటి అద్భుతాలు జరగడాన్ని బట్టి ప్రజలందరూ కూడా యేసు క్రీస్తు ప్రభువారి వైపు తిరగడానికి దోహదపడుతూ ఉంది. ప్రేయర్ ఈజ్ ఏ వే టు హెల్ప్ అదర్స్. మనం వేరే వాళ్ళకి సహాయం చేయడం అంటే ప్రార్థన చేయడమే. హల్లెలూయా. అందరూ దీవించబడాలి. ఎవరు కూడా ప్రార్థన సామర్థ్యం ఏంటో తెలుసా? దహించే సామర్థ్యం, భారం కలిగించే సామర్థ్యం, అందరికీ ఉపకారము చేయగలిగిన సామర్థ్యం. ఈ సామర్థ్యాన్ని కలిగిన వారమై ఆయన సన్నిధిలో సాగిపోవుదుము గాక. కృపగల దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. దయచేసి అందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, ప్రార్థన సామర్థ్యం మందిరములో మోకరించిన ప్రతి బిడ్డకు దయచేయండి. దహించుటకు, భారం కలిగి ఉండుటకు, ఉపకారములు పొందుటకు నీ సహాయం మాకు దయచేయండి. నీ బిడ్డలందరినీ దీవించాలి. ఈ సామర్థ్యం మాకు మెండుగా దయచేయండి. చేతులు పైకెత్తిన ప్రతి బిడ్డను, వారి పిల్లలను, వారి కుటుంబాలను, వ్యక్తిగతంగా వారిని యేసు ప్రభువా నీకు మ్రొక్కి అడుగుతున్నానయ్యా. బిడ్డలందరినీ దీవించు తండ్రి. ఒక నూతనమైన మంట కలిగిన బిడ్డలుగా, తపన కలిగిన బిడ్డలుగా, ఆసక్తి కలిగిన బిడ్డలుగా, ఆశ కలిగిన బిడ్డలుగా, ఆత్మయందు తీవ్రత కలిగిన బిడ్డలుగా బిడ్డలందరూ కూడా తీర్చిదిద్దబడడానికి సహాయం చేయమని సర్వకృపానిధి యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్.